ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 100 రూపాయల కాగితం. ఈ 100 రూపాయల కాగితంలో ప్రత్యేకత ఏంటి అంటే, చూశారు కదా, 2, 2 మధ్యలో కొంచెం ఖాళీతో 4 గీతలు ఉన్నాయండి. ఈ 4 గీతలు దేనికి? అలాగే 200 రూపాయలకు కూడా చూడండి, 2 గీతలు వృత్తాకారంలో, అంటే 2 సున్నాల్లాగా మధ్యలో చిన్నవి, మళ్ళా 2 గీతలు. అలాగానే ఇటుపక్క కూడాను 2 పక్కల కూడా ఇలాగే ఉంటుంది. అలాగే 100 రూపాయలకు కూడాను చూసారు కదా, చూసారు కదా గీతలు. అయితే ఇది ఒక పక్క కాదండి, 100 రూపాయల నోటికి 2 పక్కల కూడా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఇలా ఎందుకు ముద్రిస్తుంది. ఇక 4 అంచుల్లోనూ చూడండి ఈ గీతలు ఎలా ఉన్నాయోనో, మనకి శ్రీచక్రం తాలూకా నమూనాలా. 100 రూపాయలు, 200, 500 అంటారు. వాటి మీద ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. 1, 2 అంటే ఈ చివర ఆ చివర 3, ఒకే రకంగా 4, 100 రూపాయల మీద ఒకలాగా, 200 మీద ఒకలాగా, 500 మీద. అంటే నోటు తాలూకా విలువ పెరుగుతున్న కొలది వాటిలో అంటే వాటి మధ్య ఉండే ఆంతర్యం తాలూకా విలువలు కూడా పెరిగాయి. అలా ఎందుకు ముద్రించారు అంటేనండి, దృష్టి లేని వాళ్ళకి, అంటే కనుచూపు లేని వాళ్ళ కోసం అండి. వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. వాళ్ళకి దృష్టి లేకపోయినా సరే అంతా కూడా స్పర్శతోటే వాళ్ళు ఒక్కసారి చూస్తే గ్రహించేస్తారనమాట. వాళ్ళకి ముందుగా మనం ఈ నోటు చూపించి, ఇది దీని విలువ, ఇది 100 రూపాయలు, దీనికి ఈ నోటు చివర, ఈ నోటు చివర ఇలా ఉంది, 200కి ఇలా ఉంది, 500కి ఇలా ఉంది అని చెప్తే, వాళ్ళు కంటి చూపు లేదు కదా అని వాళ్ళని ఎవరైనా మోసం చేయాలనుకుంటే 500 రూపాయలు తీసుకుని 100 రూపాయలు ఇచ్చి, ఇదిగో నీ 500 అన్నా సరే, వాళ్ళు ఈ విధంగా దాన్ని చూసి ఆ స్పర్శతోటి గ్రహించి అది 500 కాదు 100 రూపాయలు అని చెప్పగలరండి. 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల మీద కనిపించే ఈ ప్రత్యేక రేఖల్ని బ్లీడ్ మార్క్స్ అంటారండి. ఇవి ప్రత్యేకంగా చూపు లేని వారి అవసరాల కోసం రూపొందించబడ్డాయి. నోటుని చేతితో తాకి ఈ రేఖల్ని గుర్తించడం ద్వారా వారు నోటు యొక్క విలువని సులభంగా తెలుసుకోగలుగుతారు. కళ్ళతో చూడాల్సిన అవసరం లేకుండా స్పర్శ ద్వారానే నగదు యొక్క విలువని గుర్తించే అవకాశం ఈ గుర్తుల వల్ల లభిస్తుందండి. అంటే భగవంతుడు ఒక రకంగా మనకి ఒక లోటు పెట్టినా ఆ లోటును సవరించుకునే శక్తిని కూడా ఎంత గొప్పగా ప్రసాదిస్తాడో చూడండి.